నన్ను బ్యాట్ గుర్తున్నది ఓటేసి గెలిపించండి. జగ్గారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు కష్టపడి పని చేస్తాను. నన్ను గెలిపించండి. గ్రామాభివృద్ధి చేస్తాను. భార్య విమల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో, రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో బలపరిచిన అభ్యర్థి విమల. ఏం సమస్యలున్నా మా సాయశక్తిలో మేము చేస్తాము. ఎవరికి నీళ్ళ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా మేము చేస్తాం. ఐఐటీలో ఉద్యోగాలు పెట్టిస్తాం, కొత్త ఇల్లు మంజూరు చేస్తాం, ప్లాట్లు ఇస్తాం. ఈరోజు జగ్గారెడ్డి ఆశీస్సులతో కంది గ్రామ సర్పంచ్గా విమలా వీరేశం గారిని బరిలో నిలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కంది గ్రామంలో ప్రతి వీధి ప్రతి వాడ తిరుగుతూ జైనాన్ని చైతన్యవంతం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో పరిపాలించిన నాయకులు, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అభివృద్ధి మర్చి వాళ్ళ యొక్క సొంత సుఖాలకి వాళ్ళు పాటుపడి వాళ్ళ యొక్క అభివృద్ధి కోరుకున్నారు. కానీ కంది గ్రామ అభివృద్ధి కానీ, కంది మామూలు సామాన్య జనానికి కానీ అభివృద్ధి చేయకుండా వాళ్ళ సొంత నిర్ణయాలే, సొంత డెవలప్మెంట్ చూసినారు. దానికి ఈరోజు ప్రజలకు ఒకటే కోరుతున్నాను, వారిని మీరు ఓటు ద్వారా రాజకీయ బహిష్కరణ చేయండి. వాళ్ళకి రాజకీయంగా బుద్ధి చెప్పండి. మళ్ళీ రాజకీయాలు రావాలంటే వాళ్ళు భయపడాలి. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క 5 ఏళ్ళు కంది గ్రామాన్ని, కంది జనాన్ని, కంది డెవలప్మెంట్, కంది యొక్క అభివృద్ధిని వాళ్ళు 5 ఏళ్ళు చీకటి రాజ్యంలో పడేసారు. ఈరోజు మళ్ళీ అదే వ్యక్తులు ఓటు అడగడానికి వస్తున్నారు. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండి, మీకు సౌకర్యవంతంగా ఉన్న వ్యక్తి, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి వీరేశం గారు, జగ్గారెడ్డి గారు బలపరిచిన వ్యక్తి వీరేశం గారు, విమలా వీరేశం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపియండి. మన యొక్క కంది గ్రామం డెవలప్ చేసుకుందాము. దానికి డెవలప్మెంట్కు కంది గ్రామానికి జగ్గారెడ్డి ఆశీస్సులు మెండుగా ఉండడానికి కారణం ఈరోజు 7 కోట్ల రూపాయలు ఇలా జగ్గారెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి, ఈ కంది గ్రామ అభివృద్ధి కనబడుతుంది. కానీ వాళ్ళు ఇంతవరకు టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఒక 7 పైసలు కూడా కంది గ్రామంలో అభివృద్ధి చేయలేదు. ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. వాళ్ళని ఓటుతో బుద్ధి చెప్పండి, రాజకీయ బహిష్కరణ చేయండి, కంది గ్రామంలో ఉండరేయకుండా చేయండి. ఇదే మీ యొక్క ఓటు ద్వారా చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.